పడిపోయిన వారిని ఉద్ధరించువాడా నీకు స్తోత్రములు. కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తువాడా నీకు స్తోత్రములు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడా నీకు స్తోత్రములు. గుండె చెదరిన వారిని గాయములను కట్టువాడా నీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా నీకు స్తోత్రములు. నలిగిన వారికి మహాదుర్గముగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. బాధపడు వారి కోరికను వినువాడా నీకు స్తోత్రములు. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా నీకు స్తోత్రములు. మించిన బలము గలవారి చేతి నుండి దీనులను విడిపించిన వాడా నీకు స్తోత్రములు. నీకు స్తోత్రములు. దీనులను విడిపించువాడా నీకు స్తోత్రములు. దోచుకుని వారిని చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా నీకు స్తోత్రములు. బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించువాడా నీకు స్తోత్రములు. శ్రమపడు వారిని రక్షించువాడా నీకు స్తోత్రములు. గర్విష్ఠులకు విరోధివై వారి అణచివేయువాడా నీకు స్తోత్రములు. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయము తీర్చువాడా నీకు స్తోత్రములు. విస్తారమైన సేనమును దేవునికి స్తోత్రం. విస్తారమైన సైన్యమును చేతిలో నుండి ఓడిపోకుండా బలము చేత వారికి సహాయము చేయువాడా నీకు స్తోత్రములు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రులకు నిట్టూర్పును బట్టి లేపి రక్షణ కలుగు చేయువాడా నీకు స్తోత్రములు. దరిద్రుల మొర ఆలకించువాడా నీకు స్తోత్రములు. దరిద్రుల బాధను పోగొట్టువాని లేవనెత్తువాడా నీకు స్తోత్రములు. పేదలను కటాక్షించు వానిని శత్రువులు ఇచ్చుకు అప్పగింపని వాడా నీకు స్తోత్రములు. దరిద్రుల వంశమును మందువలే వృద్ధి చేయు దేవా నీకు స్తోత్రములు. దరిద్రుల ప్రాణమును రక్షించుటకై అతని కుడి ప్రక్కను నిలిచి ఉన్నవాడా నీకు స్తోత్రములు. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండుబెట్టువాడా నీకు స్తోత్రములు. పెంటకుప్ప నుండి వేదలను పైకెత్తువాడా నీకు స్తోత్రములు. దరిద్రులకు న్యాయము తీర్చువాడా నీకు స్తోత్రములు. తండ్రి లేని వారికి దరిద్రుడు తండ్రిగా ఉండువాడా నీకు స్తోత్రములు. పేదలను కటాక్షించు వానిని కటాక్షించు వారి మీద ఆదరించు స్వస్థపరచువాడా నీకు స్తోత్రములు. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. తండ్రి లేని వారికి సహాయకుడవు నీవు. దిక్కులేని దరిద్రులకు ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకింపువాడా నీకు స్తోత్రములు. పరదేశులను కాపాడువాడా నీకు స్తోత్రములు. విధవరాండ్రులను ఆదరించువాడా నీకు స్తోత్రములు. దేవుడు తన స్తుతులు దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ నాకు వందనాలండి. ఈ వాక్యం ఆదరించండి, పాటలు వినండి, దేవుని స్తుతించండి. నాకు బలహీనంగా ఉంది, నా కోసం ప్రార్థన చేయండి. మీకు అందరికీ నా వందనాలు. పెద్దవారికి చిన్నవారికి అందరికీ.